మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ కృతజ్ఞత సభలో 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తాము. మాకు శక్తి ఉన్నంత వరకు ప్రజాసేవలో ఉంటాము. మేము ఇచ్చిన ప్రకారం ఈ కాలనీలో అంటే లక్ష్మీనగర్, వికాస్ నగర్, ఒడ్డర కాలనీ, మారుతి నగర్లకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ 51వ డివిజన్ను 60 డివిజన్లలో మొట్టమొదటిగా ఉండేలా కృషి చేస్తామని చెప్పి 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసులు తెలిపారు. మా ఈ విజయంలో పాత్రులైన లక్ష్మీనగర్, వికాస్ నగర్, ఒడ్డర్ కాలనీ, మారుతి నగర్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము మీకు 24 గంటలు అందుబాటులో ఉండి మా శక్తి ఉన్నంత మేము చేయగలిగినంత సహాయం మేము చేస్తాము. మీకు ఏ సమస్యలున్నా మీకు అందుబాటులో ఉంటాము. ఏ విషయాలు మాకు తెలియకుండా తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. ఆదర అభిమానులతో ఈ కృతజ్ఞత సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కృతజ్ఞత సభకు విచ్చేసినటువంటి 51వ డివిజన్ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, అలాగే వికాస్ నగర్, లక్ష్మీనగర్, మారుతి నగర్, వడ్డరి కాలనీ అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే 15 రోజులు నా వెంట ఉంటూ, మా ఇద్దరి వెంట ఉంటూ ఈ కాలనీకి నువ్వు అవసరం, రేపు రాబోయే అభివృద్ధి కోసం నువ్వు అవసరం అని చెప్పి చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించి అత్యధిక మెజార్టీతోని గెలిపించిన మీ అందరు కూడా పాదాభివందనాలు. అయితే ఇవాళ చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ సమయం ఎక్కువ లేనందున షార్ట్కట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ పల్లపు తిరుపతి గారు సహృదులు ఆ రోజు ప్రేమ్ సాగర్ రావు గారి దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది. ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి సార్ నాకు టికెట్ ఇవ్వండి, ఈసారి నేను చేస్తా అంటే వారు ఒకటే చెప్పిండ్రు, పోయినసారి కూడా నీకే టికెట్ ఇస్తే నువ్వు రాలేదు, చెయ్యలేదు, అధికారం వచ్చినాక అధికార పార్టీ టికెట్ అడిగితే ఎట్లా ఇవ్వగలుగుతామని చెప్పి అన్నారు. మరి ఆ రోజు నేను సార్కి చెప్పిన, సార్ చిన్నపిల్లలు ఉండే అప్పుడు 8th 9th చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ కూడా ఫైనాన్స్ స్టెబిలిటీ లేదు నా దగ్గర, నేనే సరిగ్గా లేనప్పుడు ప్రజలకు ఏం చేయలేను కాబట్టి ఆ రోజు నేను చేయలేకపోయినా దయచేసి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సరే చూద్దాంలే, వెళ్ళు, నువ్వు నీ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మరి నేను రాజకీయంలోకి సామాజిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ రాజకీయంలో రావాలంటే ప్రప్రథమంగా మా కాలనీ వాసులు పెద్దలందరూ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మిక్కులందరినీ పిలిచి వాళ్ళ పర్మిషన్ అడిగిన. మరి టికెట్ తెచ్చుకున్నా, ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇండిపెండెంట్గా నిన్ను గెలిపిస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడి నన్ను ఈరోజు ఈ వేదిక మీద ఈ అర్హతతోని నిలబెట్టిండ్రు. అయితే దీంట్లో పెద్దలు తిరుపతి గారు, వారి సతీమణి చంద్రకళ గారు, అలాగే వారి కూతురు సాయిబారవర్ గారు, వారి కుటుంబం మొత్తం కూడా మన కోసం ఇవాళ చూడండి, ఒక కాలనీ, ఏమీ లేని కాలనీ, మొత్తం తుమ్మ చెట్లు ఉన్న కాలనీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిందంటే ప్రతి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిత్యం 10 సంవత్సరాలు వారు నిజంగా పనిచేసిండ్రు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను టికెట్ వచ్చిన తర్వాత పొద్దున నేను 6 గంటలకు ఫస్టే అన్న దగ్గరికి వెళ్ళిన, అన్న మరి ఇట్లా నాకు టికెట్ ఇచ్చింది సార్ అంటే, సంతోషం తమ్ముడు, ఇవాళ నేను రెబల్గానే లేకుంటే ఇంకో పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని నిన్ను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, ప్రజలను కూడా ఆగమాగం చేయదలుచుకోలేదు. మన విజన్ ఒకటే, ఈ కాలనీ కోసం కష్టపడదాం. నేను ఒక 10 సంవత్సరాలు చేసిన, నువ్వు కూడా చేయి, ఇద్దరం కలిసి కష్టపడదాం తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం కానీ ఏది లేదు. నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా, నువ్వు ముందుకు పో, నేనున్నా నీ ప్రతి ఒక్క విషయం కోసం అని చెప్పిర్రు. నిజంగా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలన్నా. అలాగే
తర్వాత ప్రతి కాలనీకి సంబంధించి ఇక్కడ దత్తాత్రి గారు, రవీందర్ రెడ్డి గారు ఇంకా చాలామంది కాలనీ కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నారు. వికాస్ నగర్ కోసం కూడా చాలామంది ఈ కాలనీ అభివృద్ధి కోసం చేస్తున్నారు. ఒడ్డర్ కాలనీకి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మారుతి నగర్లో కూడా రోడ్ల సమస్యలు ఉన్నాయి. సరే, ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పదలుచుకునేది ఒకటే విషయం. ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా, కష్టం తెలిసిన వ్యక్తిగా నేను రాజకీయాలకు రావడం ఆషామాషిగా రాలేదు. ఒక విజన్తో వచ్చిన మీ అందరి దయ, కృప, కరుణ నా మీద ఉంటే నేను ఎంతో పై స్థాయికి ఎదగడానికి మీరందరూ పునాదులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే ఇవాళ మా నాన్నగారు ఒకటే చెప్తారు, బిడ్డ మంచిగా బతకాలే, అంటే క్రమశిక్షణతో బతకాలే, ఎవరితో మాట పడద్దు అనే విషయాన్ని చెప్తాడు. అదొకటే మాట చెప్తారు మా తల్లిదండ్రులు. ఆ మాటను బట్టి ఇప్పటి వరకు నేను ఈ మంచిర్యాల గడ్డకు 5,000 రూపాయలతో నచ్చిన ఈ గడ్డ ఆదరించింది, కష్టపడ్డా. నేను ప్రత్యక్షంగా 20 మందికి, పరోక్షంగా 100 మందికి ఇలా ఉపాధి కల్పిస్తున్నా. నేను అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతనే నేను స్టెబిలిటీగా ఉన్నానా లేదా, నా కుటుంబం స్టెబిలిటీగా ఉన్నదా లేదా, అవన్నీ మేము కూలంకషంగా ఆలోచించుకున్న తర్వాతే భగవంతుడు మా భార్య బిడ్డలతో బతికే అంతా ఇచ్చిండు. కాబట్టి ప్రజాసేవలకు దిగిన తప్ప నేనేదో సొంతగా సంపాదించుకొని స్వార్థంతో నేను రేపు భవిష్యత్తులో ఏదో చేయాలని కాదు. ప్రజలు ముందుండి నడిపితే తప్ప, ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్ప ఏ నాయకుడు కూడా ఒక అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. అది అందరికీ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఐకమత్యంకు మారు పేరు ఈ లక్ష్మీనగర్. ఇవాళ మంచిర్యాలలో రోడ్ నెంబర్ 9 450 కుటుంబాలు ఒకే చోట గణపతి నవరాత్రులు చేయడం వల్ల, దాంట్లో సేవ చేసుకునే భాగ్యం కలగడం వల్ల పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గుర్తించి ఈ వ్యక్తికి మనము, ఈ మంచి వ్యక్తికి, సామాజిక కార్యకర్తకు టికెట్ ఇవ్వాలి, ఈ విజన్తోని, క్రమశిక్షణతోని, చిత్తశుద్ధితోని పనిచేసే వ్యక్తులు కావాలని ఒకే ఒక టికెట్, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇచ్చిన టికెట్ నాదొక్కటే. మిగతా వారికి ఇంతకుముందు టీఆర్ఎస్లో కానీ ఇంకా వేరే దాంట్లో పనిచేసిన వాళ్ళకి ఇచ్చింది, కానీ ఒక ఫ్రెష్ వైట్ పేపర్ క్యాండిడేట్కి ఇచ్చింది నాకొక్కనికే. నేను సార్ కూడా చెప్పిన, నా వ్యక్తిగత సమస్య కోసం మీ దర్వాజా దగ్గరికి ఎప్పుడు రాను సార్, ఎప్పుడు వచ్చినా ప్రజల కోసం, ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం తప్ప నా వ్యక్తిగత సమస్య కోసం మీ దగ్గర రానని డే 1 రోజే చెప్పిన. నేను అదే దానికోసం కట్టబడి ఉంటా. అదేవిధంగా మీ నమ్మకాన్ని చూరగొని నేను పెద్ద స్థాయికి పోవాలనే రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన విజన్తో నచ్చిన. కాబట్టి ఈ లక్ష్మీనగర్ బిడ్డలందరూ, ఈ లక్ష్మీనగర్ పెద్దలందరూ, ఈ లక్ష్మీనగర్ మహిళలందరూ నన్ను ఆశీర్వదిస్తూ, నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అలాగే ఇవాళ పేద ప్రజలు నిజంగా ఒడ్డరి కాలనీ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కానీ మనము ఆ నిధులను సద్వినియోగపరచుకోక పేదలకు న్యాయం చేయలేకపోతున్నాం. ఇవాళ మీరు చూస్తే వాళ్ళు 30, 20, 40 గజాలలో ఒక ఫ్యామిలీలో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, ఇట్లా మనవలు, మనవరాలతోని కేవలం ఈ స్టేజీ అంత స్థలంలోనే నివసిస్తారు. వాళ్ళు చెప్పుకోలేకపోయే పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు కొన్ని పట్టాలు తిరుపతి గారు ఇప్పించిండ్రు. వారు ఏమంటున్నారంటే, బిడ్డ మాకు ఈ 30, 40 గజాలు ఉన్న పట్టాలు ఇప్పిరి, దయచేసి మీరు ఈ పట్టాలు ఇప్పిస్తే మా భవిష్యత్తుకు, మా పిల్లలకు గ్యారెంటీ ఉంటుంది, ఏదైనా లోన్లు పెట్టుకుంటాం అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఒకటే విషయం చెప్తున్నారు, ఇది వాస్తవంగా ప్రతి పేదవాళ్ళకి 75 గజాలు ఈ పేద ప్రభుత్వం ఇస్తూ, అలాగే ఆ పట్టా చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కూడా వారు కేటాయిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఒడ్డరి కాలనీకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. వీలైనంత తక్కువ రోజుల్లోనే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ప్రతి ఒక్క సమస్యను కూడా క్లారిటీగా మేము ఎప్పుడైతే ప్రచారంలో తిరుగుతున్నామో ఆ రోజే మేము రాసుకున్నాం. ప్రతి ఒక్క పని చేయడానికి మేమిద్దరం, నేను ఒక్కని కాదు, నా భార్య, నేను, నా కుటుంబం మొత్తం మీకోసం పనిచేస్తాం. అంటే ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన సమస్యల మీద 24 గంటలు కూడా పనిచేస్తాం. ఈ కాలనీకి మంచి పేరు తేవాలి. ఈ 51వ డివిజన్లో నీలి శ్రీనివాస్, స్వప్న ఉన్నారు, మంచి ఖతర్నాక్ క్యాండిడేట్లు. వీళ్ళు ఎప్పుడైనా కానీ పనిచేస్తారనే పేరు తెచ్చుకోవడానికి తప్ప మా వ్యక్తిగత స్వార్థం కోసం మేము ఏది చేయలేదు. నాకు టికెట్ వచ్చిన వెంటనే 100ల సంఖ్యలో మా ఇంటికి వచ్చిండ్రు. వారు ఏం చెప్పకున్నా పొద్దున 6 గంటలకు వచ్చి, డ్యూటీకి వచ్చినట్టు వచ్చి మా ఇంటికి వచ్చి, అరే నువ్వు చేయగలిగే వ్యక్తి కాబట్టి నీ ఎంబడి ఉంటాం, నువ్వు 100% నువ్వు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిర్రు. ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళందరూ కూడా గొప్పగా నాకు సహాయాన్ని అందించిండ్రు. అలాగే ఇవాళ సమస్యలకు వస్తే, ఈ 80 ఫీట్ రోడ్డు 3 కాలనీలకు సంబంధించిన
లక్ష్మీనగర్, వికాస్ నగర్, ఒడ్ర కాలనీకి సంబంధించిన అనుసంధానమైన రోడ్ను కొంచెం ఎక్కువ బడ్జెట్తో చేయాలని చెప్పిర్రు. అది ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఆ రోజే వారు 100% కోటి రూపాయల పైన బడ్జెట్ పెట్టి దీన్ని చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. అదే రోజు ఈ పేద ప్రజలు ఉన్న వారికి వాళ్ళకు చిన్న అంటే ఒక 100 ఫీట్లలోనే దగ్గర మనము నల్ల కనెక్షన్ ఇవ్వడం వల్ల ప్రెజర్ తగ్గి వాళ్ళకు ఉన్న వాళ్ళకు సరిపడంత వాటర్ వస్తలేదని చెప్పి ఆ రోజు ప్రచారంలోకి వెళ్తే ఆ రోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత పొద్దున చెప్తే సాయంత్రం వరకే ఆ సమస్యను క్లియర్ చేసి ఆ పైప్ లైన్ సైజును పెంచి ప్రెజర్ ఎక్కువ అయ్యేటట్టు చేసిండ్రు. ఇట్లాంటి మనసున్న నేత ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ప్రజల కోసం ఆరాటపడే తీరు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ ఏమున్నా మన మొత్తం కార్పొరేషన్లలో మొత్తం మున్సిపాలిటీలలో నెంబర్ 1 పొజిషన్లో ఒక మంచిర్యాల నియోజకవర్గంలో మనం ఉన్నామంటే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలే. ఇవాళ నేను కూడా వారి దగ్గర పోయి టికెట్ అడగడానికి కారణం అసలు ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి దగ్గర కూడా జరగని పనులన్నీ కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నారు. ప్రతి గడపకు తిరిగిన అనుభవంతో ఇవాళ కరకట్టతోని 100 కుటుంబాలు నీట మునిగితే 250 కోట్లతోని కరకట్ట నిర్మాణం చేస్తున్నారు. తర్వాత మహాప్రస్థానము 102 రోజులలోనే 12 కోట్లతోని నిర్మించిన పరిస్థితి. అక్కడ ఐబీ చౌరస్తాలో ఇంతకుముందున్న గత పాలకులు కూరగాయల మార్కెట్ పెడితే ఇక్కడ కూరగాయలు కాదు మనిషి బ్రతకడానికి కావాల్సిన హాస్పిటల్ ఉండాలని చెప్పి 350 కోట్లతోని 550 బెడ్డెడ్ హాస్పిటల్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవాళ 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు రాజకీయంలో లేకుండా పదవులు లేకున్నప్పుడు కూడా చీరలు ఇచ్చిండ్రు, అంబలు ఇచ్చిండ్రు, వాటర్ ఇచ్చిండ్రు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిండ్రు. అట్లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని నేను కూడా సారెంబడి ఉండాలి, నాకుంటా ఇంత పేరు దక్కుతుందని చెప్పి నేను టికెట్ అడిగిన వారి ఆశీర్వాదంతో నాకు టికెట్ వచ్చింది. ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు అంతా ఇంత కాదు, మీరు చూస్తుంటే ఆశ్చర్యపోయేటువంటి పనులు, అసలు ఎక్కడ లేని పనులు. ఏ ఫండ్ రిలీజ్ అయినా ఫస్ట్ మంచిర్యాలకు తీసుకొచ్చేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం అది ప్రేమ్ సాగర్ రావు గారే. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలి, వారు మీటింగ్లో చెప్తా ఉన్నారు, ఒకటే నా విజన్ ఒకటే, పుట్టిన బిడ్డకేం అవసరమో గుర్తించి వారు నిష్క్రమించి అంటే వారు చనిపోయే వరకు కావలసిన అవసరాలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకున్నా అని ఒక విజన్తో చెప్పిన నాయకుడు, గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు. ఇవాళ వ్యక్తిగత స్వార్థం ఆయనకు అవసరం లేదు. ఆయన అన్ని రకాలుగా అనుభవించున్న వ్యక్తి, ప్రజల గుండెల్లో ఉండాలి, ఇంకా 100 సంవత్సరాలు ఈ నియోజకవర్గం మీద నా మార్కు ఉండాలని చెప్పి వారు తాపత్రయపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా వారికి సహకరించాలి, వారి దగ్గర నుంచి పని తెచ్చుకోవాలి. దానికోసం మీరందరూ కూడా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలి. నేను 15 రోజుల క్రితం మాత్రమే రాజకీయ జీవితంలోకి వచ్చిన, సమయం లేనందున నేను అందరి దగ్గర రాలేకపోయినా, కానీ మీ ఏ సమస్యలున్నా నాకు చెప్పండి, నేను డోర్ స్టెప్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక మంచి పేరు కోసం, ఒక అభ్యున్నతి కోసం, ఒక ప్రగతి కోసం నేను ఈ రాజకీయంలోకి వచ్చిన తప్ప నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. ఏదైనా తెలియక ఏమైనా తప్పులు చేసినా నాకు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి, తమ్ముడు ఇట్లా కాదు మనం ఇట్లా చేసుకోవాలని చెప్పి నాకు సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు కూడా సహకరించిండ్రు. వారికి కూడా అనేక రకమైన పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. కాబట్టి మీకు రావాల్సిన ఏదున్నా అది నేను మీ డోర్ స్టెప్ సర్వీస్ మీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా. అలాగే క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, వాళ్ళందరికీ కుల మత బీద అభిప్రాయాలు లేకుండా ప్రభుత్వ ఫలాలన్నీ కూడా సరిగ్గా అందేటట్టు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనవి చేస్తూ, ఆలస్యమైంది. తర్వాత ఇప్పుడు చాలా కొన్ని రోడ్స్కు సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ 6 నుంచి 9 వరకు రోడ్స్ లేవని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే దఫలో చేసే విధంగా తిరుపతి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎట్లా చేయొచ్చు ఏందని చెప్పి ఒకసారి కూర్చొని మరి ఒకే దఫలో అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ చేసుకున్నది ఎందుకంటే 55, 52 డివిజన్లు ఉంటే A1 గ్రేడ్ కార్పొరేషన్ కాదు. కాబట్టి ఈ 60 డివిజన్లు ఉంటేనే A1 గ్రేడ్ కార్పొరేషన్ అవుతుంది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. కాబట్టి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు దూరదృష్టితో ఆలోచించి 60 డివిజన్లు చేసింది. A1 గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వడం వల్ల, కార్పొరేషన్ అవ్వడం వల్ల అనేకమైన నిధులు మనం తెచ్చుకోగలుగుతామని చెప్పి 60 డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నడిబొడ్డున ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ లక్ష్మీనగర్కు కొత్త వన్నె తెచ్చి అన్ని రోడ్లను కూడా పూర్తి స్థాయిలో చేసే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. అలాగే పేదలు ఉన్నారు, ఒడ్డరి కాలంలో చాలామంది ఉన్నారు. ఆ పేద మహిళల కోసం కుట్టు మిషన్లు కావచ్చు, టైలరింగ్ కావచ్చు, బ్యూటిషియన్ కోర్సులు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ పథకాల్లో భాగమే.
ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. తర్వాత మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా అది కూడా ఆలోచన చేసి పెడతాం. తర్వాత ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం, ఇవాళ ఒడ్డరి కాలంలో చూస్తే చాలామంది లేబరు ట్రాక్టర్లు నడుపుకుంటూ అర్ధరాత్రి పూట పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కొంతమందికి అయితే వారి లేబర్ యాక్ట్ అంటే కూడా తెలియదు, లేబర్ చట్టాలు కూడా తెలియదు. లేబర్ లైసెన్సులు ఇప్పించి వారు రేపు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు జరిగితే వారికి ఇన్సూరెన్స్ అయ్యేటట్టు కూడా మేము ఆ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు మేము చదువుకున్న వ్యక్తులుగా, నేను ఎంకామ్ చేసిన, నా మిస్సెస్ ఎంఎస్సి చేసింది, మేము చదువుకున్న వ్యక్తులుగా మీకు సేవ చేయడానికి తప్ప మాకు ఎలాంటి స్వార్థం లేదు అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి మా 51 డివిజన్ ఒడ్డరి కాలనీ, లక్ష్మీనగర్, మారుతి నగర్, వికాస్ నగర్, అలాగే పృథ్వీ ఇంక్లేవ్ ఈ అపార్ట్మెంట్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా తప్పటడుగు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి మీ నుంచి గొప్ప పేరు తెచ్చుకుంటా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, టెంపుల్కు సంబంధించినటువంటి ఒక లక్ష్మీనగర్కు సంబంధించిన టెంపుల్ అడిగినారు. ఇదివరకే దానికి 10 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా సాధ్యాసాధ్యాలు పరిశీలించి 15 నుంచి 20 లక్షల రూపాయలు నా వ్యక్తిగతంగా నేను అందిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే మహిళలు జిమ్ కావాలని అడిగినారు. ఇంకెక్కడైనా స్థలం వెడల్పున్న స్థలంలో జిమ్ ఏమైనా ఏర్పాటు చేయగలిగితే దాన్ని కూడా చేస్తాం. అలాగే పెద్దలు ప్రేమ్ సాగర్రావు దృష్టికి ప్రతినిత్యం ఇక్కడున్న సమస్యల కోసం మేము ప్రతినిత్యం కూడా తీసుకెళ్ళి వెంటనే వారి దగ్గర ఏది తీసుకెళ్ళినా ఎక్కువ రోజులు ఉంచడం లేదు, ఇమీడియట్లీ వర్క్స్ చేయించేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కార్పొరేషన్ తెచ్చుకున్న తర్వాత కార్పొరేషన్ అంటే ఏందో చూపించాలనేది వారి మనసులో ఉన్నది కాబట్టి పనులన్నీ ఫటాఫట్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి 100% తిరుపతి గారితో కలిసి పెద్దలందరితో కలిసి ఈ లక్ష్మీనగర్ కాలనీ, వికాస్ నగర్, ఒడ్డరి కాలనీ, మారుతి నగర్ పెద్ద మనుషుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతాం. అలాగే ఒడ్డరి కాలనీకి వెళ్తే చిన్న పిల్లలు ఉన్నారు, వారు ఒకటే చెప్పినారు, మాకు కొంచెం కష్టం ఉన్నదన్న, ఈ ఒడ్డరి కాలనీ నుంచి అంబేద్కర్ నగర్ స్కూల్కు ఒక 40-50 మంది పిల్లలు రోజు పోతున్నారు, వాళ్ళు ఆడుతూ పాడుతూ వస్తుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్పి నాతో అన్నారు. నేను చెప్పిన గెలిచిన తర్వాత నా వ్యక్తిగతంగా స్కూల్ వ్యాన్ కొనిస్తా, ఆ స్కూల్ వ్యాన్ను మీకు ప్రతినిత్యం ఒడ్డరి కాలనీ పోషమ్మగుడి నుంచి అంబేద్కర్ నగర్ వరకు మీకు ఎన్ని ట్రిప్పులైనా ఆ స్కూల్ వరకు వదిలేసి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత చేపిస్తా అని చెప్పిన. అలాగే ప్రతి నెల పెద్ద మనుషులు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదే వ్యాన్ను కూడా ఈ వ్యాన్ను మళ్ళీ మల్టిపుల్ యూజ్ చేసి మళ్ళీ వాళ్ళకి పెన్షన్ దగ్గర తీసుకుపోయి పెన్షన్ ఇప్పించి ఇంటికాడ దింపేటువంటిది కూడా చేయాలని అనుకున్నాము. అది కూడా 100% నా వ్యక్తిగతంగా చేస్తా. ఇంకొకటి, ఇక్కడ లక్ష్మీనగర్, మారుతి నగర్, వికాస్ నగర్, ఒడ్డరి కాలనీకి సంబంధించి చాలామంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండడం లేదు. ఏదైనా వైద్యపరంగా ఇబ్బందులు రాత్రిపూట జరిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక అంబులెన్స్ కావాలని చెప్పి అనుకున్నాము. అది నేను వ్యక్తిగతంగా ఆలోచన చేసిన ఆ అంబులెన్స్ను కూడా అతి త్వరలో ఈ కాలనీలో ఎక్కడో ఒక సెంటర్లో పెడతాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఆ సర్వీస్ ఉంటుంది. మాతోనయ్యే వరకు, మా శక్తి ఉన్నంత వరకు సంపాదన కానీ స్వార్థం కానీ లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సహాయం చేయడానికి రాజకీయాలకు వచ్చిన మీ అందరు కూడా ఇంత పెద్దన నన్ను ఆశీర్వదించిండ్రు. ఇవాళ మైకు వట్టుక రానోడు, సబ్జెక్టు తెలియనోడు వట్టిగానే 4 జెండలు పెట్టుకొని తిరిగి మనల్ని మోసం చేయడానికి వస్తాను. ఇంత ఎఫర్ట్ పెట్టి పనిచేసినా, ఇంటింటికి తిరిగినా, సమస్యలు తెలుసుకున్నా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. పార్టీలో వెనుకబడద్దు. ప్రగతి కోసం ఓటేసిండ్రు, అభ్యున్నతి కోసం ఓటేసిండ్రు కాబట్టి మీ ఓటు నిలబడ్డది. ఆ నిలబడ్డ ఓటుకు ఒక ప్రాముఖ్యతను సంపాదించే విధంగా ఈ 51వ డివిజన్ ప్రజలు, ఇక్కడ జీవిస్తున్న ప్రజలందరూ కూడా గర్వకారణంగా నేను ఉంటానని చెప్పి ప్రామిస్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతూ, ఆలస్యం అయింది కాబట్టి దయచేసి కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే దాటిపోయింది. దయచేసి అర్థం చేసుకొని సంయమనం పాటించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు.